గర్వము చాలా అసహ్యం దేవునికి. గర్విష్ఠుల్ని ఎవరు అంచరు. సాతానికి అసలు సాతాన్ చేసేది గర్వం పెడతాడు అంతే. మీకు గర్వం తగిలిస్తాడు. నేనెందుకు వినాలా, ఆ పాప చెప్తే చేతులు ఎత్తాలా, లేదంటే ఆయన కళ్ళు మూసుకోమంటే. నేను చాలాసార్లు ఇది కూడా అబ్జర్వ్ చేశా, ప్రేయర్లప్పుడు కూడా కళ్ళు తీసుకుని ఉంటారు చాలామంది మీలో. అందరూ అనకి లేదు కానీ మంచి పద్ధతి కాదు అది. మీతో దేవుడు పని చేయలేడు. మీరు స్వర్గానికి వెళ్తారేమో కానీ ఈడ మీ పరిస్థితి బాగుండదు. భూమి మీద మీ జోలికే రాడు పరిశుద్ధాత్మ దేవుడు మీరు లోబడుకుంటే. సో మీరు ఎప్పుడన్నా కళ్ళు ప్రార్థన అంటూనే కళ్ళు మూసుకోవాలా, మనము తల దించుకోవాలా. చాలాసార్లు ఈ యూత్ని నేను చాలా చూశాను, అప్పుడే మాట్లాడడం మొదలు పెడతారు. మోని అప్పుడే మాట్లాడడం మొదలుతారు కదా. మోని నువ్వు చూసినావు మోని ఎప్పుడన్నా మన చర్చిలో అట్లా ప్రాణం చేసుకున్నప్పుడు? ఏం నువ్వు అట్లా నవ్వుతున్నావు? మౌని ఇది వస్తే ఎందుకు మనం నవ్వుతా ఉందో చింటూ. సో మీ ఇద్దరు ఎప్పుడు కూడా కళ్ళు మూసుకోవాలి ప్రార్థన అంటేనే. అప్పుడే మీకు లవ్ వస్తుంది ఇద్దరి మధ్య. ఎక్కడ లేని ప్రేమ అప్పుడే పొంగుతుంది. మిమ్మల్ని అందరూ ఇప్పుడు కెమెరా కూడా పెట్టిన అనుకున్నాను నేను లోపల, చర్చ్ లోపల ఒకటి, బయటతో పాటు. సో మంచిది కాదు. నా కెమెరా పెట్టించిపోయినా మీ స్పిరిట్ మీరు ఏమేం చేస్తున్నారో అంత కౌంట్ అవుతుంది పిల్లరా. స్పిరిచువల్ రిలంకి చాలా అవసరం మీ నా జీవితము, మీ నా యొక్క ప్రవర్తన. ఎందుకంటే తనతో కరెక్ట్గా లైన్లో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిలో నుంచి ప్రవహిస్తాడు. లేదంటే ఊరికనే మనము ఎమోషనల్ అయిపోతుంటాం కానీ మన జీవితము పరిశుద్ధాత్మ దేవుని చేతుల్లో వాడబడదు. సో ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, లోబడ్డం అనేది చాలా అవసరం. ఇంట్లో తల్లిదండ్రులకు, చర్చిలో దైవజనుడు కానీ లైక్ ప్రేయర్ అని అన్నప్పుడు వెంటనే తల దించుకోవడం, లేదంటే చేతులు ఎత్తమనడము, ఇవన్నీ మీకు కేర్లెస్ చేశారనుకో. ఎందుకు తెలుసా మీరు కేర్లెస్ చేస్తారనేది? మీకు భక్తి లేదు, భయం లేదు. దేవుడు ఉన్నాడు అక్కడ, ఈ యొక్క దేవుని సన్నిధిలో ఉన్నాం, మేము చేయాల లోబడాలా అని. నిజంగా దేవుడు ఉన్నాడు అనేది అయితే మీరు పరిస్థితి వేరు. మీకు ఉదాహరణకు మీకు కనపడను అనుకో, దేవుడు ఏం చేస్తారు? నిలబడినాడు అనుకోండి, ఈరోజు మీకు కనపడతా, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు కాళ్ళు పట్టుకుంటారు, దోక్కుంటూ వస్తారు వాటికి, ఏడన్నాడు పక్కన నేను ఇడిచిపెట్టరు ఇంకా. సో అది కాదు దేవునికి ఇష్టమైనది. ఆయన కనపడకున్నా ఆయన ఉన్నాడని ఆయన్ని గౌరవించడం అనేది ఆయనకి ఎక్కడ లేని ఆనందం ఇస్తుంది. కనపడగలడు దేవుడు, కానీ దేవుడు ఆ అలవాటు వేయడు మనకి. ఎందుకంటే ఎన్నిసార్లు కనపడతాడు? ప్రతి క్షణం కనపడాలి నీకు ఆయన. నువ్వు ఆఫీసులో పోతానా, కారులో ఆడబోతానా, నీకు నిలబడుకోవాలి ఆయన. అట్లా అది ఆ ఇష్టం ఉండదు దేవునికి. దేవుడు అంటాడు విశ్వాసంతో ముందుకెళ్ళంటే నేను ఉన్నాను నీకు. ఇప్పుడు అంతా మనం విశ్వాసంతోనే నడిచేతులారా. ఇప్పుడు మేము సోఫా మీద కూర్చున్నాము, ఏంతో కూర్చున్నాము? విశ్వాసంతో కూర్చున్నాము. తొంగి చూడలే, వెనకలు కిందికి వంగి చూడలే, అసలు ఉంటుందా ఉండదా, ఇరిగిపోతుందా ఇది ఏమని. సో ప్రతిదీ విశ్వాసంతోనే మనం చేస్తాండి అది. సో ముఖ్యంగా దేవునితో వ్యవహరించినప్పుడు చాలా అవసరం. ఇట్లా టైం వర్షిప్ అప్పుడు లేదంటే ప్రేయర్కి వచ్చినప్పుడు సో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు నేను. ఓకే ఏనేమో. సో అప్పుడప్పుడు చెప్తా ఉండాలి మీకు కూడా, మీది తప్పులేదు, మేము కూడా అట్లా వెళ్ళిపోవడం వల్ల మీరు కూడా ఇట్లేనేమోలే అనుకుంటారు కాబట్టి సో అట్లా కాదని మేము చెప్పాల్సి వస్తుంది. ఓకే ఎనీహౌ, మరి ఈ కుటుంబం మనల్ని ఇక్కడ పిలిచి ఉన్నారు, దేవుని స్తుతించాం ఇంతవరకు. ఓకే, దేవుని మహిమపరిచాం, దేవుడి ఇంట్లో ఉన్నాడు, దేవుని కృప ఇంటి మీద ఉంది. సో ఆలోచించి దేవుని వాక్యంలోకి వెళ్దాం. మరి అదే కీర్తన మనం కంటిన్యూ చేద్దాం. వేరే సబ్జెక్ట్ చెప్దామా అనుకుంటే మళ్ళీ ఇదవుతుందని చెప్పి నేను తీసుకోవడంలా. ఇది కూడా దేవుని చాలా అవసరమైంది. 91వ కీర్తన నేను గత 2 వారాలుగా చూసుకుంటున్నాం. ప్లరా ఈ కీర్తన స్పెషల్ కీర్తన, అమ్మ అర్థమవుతుంది. 91వ కీర్తన చాలా స్పెషల్ కీర్తన. ఆపత్కాలములో ముఖ్యంగా మనం ఏ కాలంలో ఉన్నాం? అపాయకరమైన కాలం. నేను రాసుకునే పదం అపాయకరమైన కాలంలో ఉన్నామని దేవుడు క్షుణ్ణంగా చెప్తున్నాడు. తనకు గుర్తులు ఇచ్చాడు, మనం నమ్మమేమో అని గుర్తులు ఇచ్చాడు. అపాయకరమైన కాలాలకి రకరకాలుగా చాలా ఉన్నాయి, ఆల్రెడీ చదువుకున్నాం. 2 తిమోతి 3:1 అవన్నీ జరుగుతున్నాయి లోకంలో. అయితే ఏం భయపడాలా అపాయకరమైన కాలాలని బట్టి అంటే? అవసరం లేదు. ఈ 91వ కీర్తన దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఏ కాలాల్లో ఉన్నా ఈ కీర్తన ద్వారా
దేవుడు ప్రతి పదము ద్వారా మాట్లాడి కీర్తన చాలా పవర్ఫుల్ కీర్తన పిల్లరా. ఓకే, సో ఈ కీర్తనని మీరు నేను స్వతంత్రించుకోవాలనే దేవుని కోరిక. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పా, 8,000 ప్రామిసెస్ ఉన్నాయంటారు. నేనైతే ఎంచలేదు, కానీ బైబిల్ బోధకులు జ్ఞానులు మరి 8,000 ప్రామిసెస్ ఉన్నాయంటారు. మా ఇంటానారా? అయితే నేను చాలాసార్లు ఈ మాట చెప్పి ముందుకు వెళ్తున్నా. 91వ కీర్తన కానీ ఏ వాగ్దానం కానీ బైబిల్లో ఆటోమేటిక్గా మీ జీవితంలో నెరవేర్చబడదు. మీరు ఎప్పటివరకైతే విశ్వాసం కలపరో ఆ వాగ్దానంతో, రెడప ఇంటాను కదా, విశ్వాసం కలపరో ఆ వాగ్దానంతో, అది మీకు వేస్టే. అందుకే మీరు నేను కలపాలి. ఏడ కలుపుతాం విశ్వాసాన్ని వాగ్దానంతో? ఏడ కలుపుతాం మనము? అమ్మా ఎక్కడ? గట్టి చెప్పండి, నేను పర్లేదు దాంట్లో. ఏడ కలుపుతాం మనము వాక్యాన్ని విశ్వాసాన్ని? భయపడుతున్నారు ఎవరు? ఏం మీకు కొట్టరు ఎవరు? చెప్పండి, గట్టి చెప్పండి. ఆడో చెప్పు నేను. వాక్యాన్ని అంటే వాగ్దానాన్ని విశ్వాసాన్ని ఏడ కలుపుతాం మనము? వండర్ఫుల్. నోటి మాటలతో నోట్లో కలుపుతాం మనము. విశ్వాసాన్ని వాగ్దానాన్ని ఈడ కలిపి రిలీజ్ చేసినప్పుడు నువ్వు దాన్ని స్వతంత్రించుకుంటావు. ఎంత ఈజీ వే చెప్పండి. దేవుడు ఇది చెప్పింటే మోని కలుపుతుంది, అప్పుడు నీకు దొరుకుతుంది అనేటే నా పరిస్థితి ఏమైపోయేది? అంతే కదమ్మా. ఇప్పుడు మోని కలుపుతుంది విశ్వాసాన్ని వాగ్దానాన్ని, నీకు అప్పుడు జరుగుతుందని నాకు దేవుడు చెప్పిండు. ఏమైందైనా నువ్వు కొద్ది రైట్ సైడ్ రారా, బంగారు వెనకలు కూర్చొని ఇంకోది రైట్ అట్లా. ఎందుకంటే బాల్ ఇచ్చినప్పుడు టక్కని పట్టుకోవాలి నువ్వు వాక్యం వేసినప్పుడు. ఓకే, నేను చూసే పిల్లరా ఎంత మంచి దేవుడు చూడండి. కష్టమంతా ఆయన పొందుకున్నాడు, సుఖమంతా మనకి ఇచ్చాడు. అమ్మ యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించడం అంటే ఏంటంటే సుఖంలో ప్రవేశించడమే, సంతోషంలో ప్రవేశించడమే. మీరు నమ్ముతారు లేదు, కానీ నేను దీని గురించి నా ప్రాక్టికల్ లైఫ్ నుంచి చెప్తున్నాను మీకు. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని కలుపుతూ ఉంటావో, నేను ఛాలెంజ్ చేస్తాను, నువ్వు కోపం కూడా పడలేవు, అసహ్యం పడలేవు, భయపడలేవు, ఏ చెడ్డ అలవాటు నీలో ఉండదు. నేను మీకు గ్యారంటీకి చెప్తాను. నువ్వు ఎప్పుడైతే నోరు తెరిచి నేను పరిశుద్ధుడను, నా దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడను, ఆయన పుట్టినాను కాబట్టి ఆయన గుణం నాలో ఉంది, ఆయన నేచర్ నాలో ఉంది, ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధని నువ్వు ఎప్పుడైతే చెప్తావో, నేను మీకు ఎంత గ్యారంటీ ఇమ్మంటారు? మీరు కొద్దిగా 3-4 నెలల్లోనే మీరు మీరు నేను చెప్పాల్సిన పనులే, చేతులు ఎత్తు, కాళ్ళు ఎత్తు, లేదంటే నోరు ఎత్తు అని, అమ్మా తప్పట్లు కొట్టండి, మోకరిల్లండి చెప్పే అవసరం లేదు మీకు. అమ్మ అర్థమవుతుందని నేను ఏం చెప్తున్నాను? ఆటోమేటిక్గా మీ యొక్క జీవితంలో చాలా సామర్థ్యం ఉంటుంది. అర్థమవుతుంది నాయనా? నేను చెప్పాల్సిన పనిలే మీకు ఎందుకయ్యా కోపడతాలేండి, ఎందుకు ఇది చేస్తావు, ఎందుకు భార్యతో కొట్లాడతావు? మీరు నేను చెప్పే పనులు చేయండి. అదే లోబడ్డం అంటే. సంఘ కాపురిని దేవుడు పెట్టింది ఎందుకంటే తను మాట్లాడేదానికి మీతో. నేను చెప్పాను కదా, నేను నీతిమంతుడిని, నేను పరిశుద్ధుడిని, నేను యేసయ్య గుణగణాలు కలిగినవాడిని, కామ క్రోధ లోభ మద మాచర్యాలు లేనివాడిని అని చెప్పు. నువ్వు దీంట్లో ఏ గల్లీ చూడుబుద్ది కాదు నీకు. నేను ఛాలెంజ్ చేస్తున్నా మీకు. నీకు ఎంత అపవిత్రమైనది కనపడతానా నువ్వు దేవుళ్ళ చూస్తావు ఆ సన్నివేశాన్ని. ఇది మీ ఛాలెంజ్ మీ ముందే ఇసురుతానా నేను. నువ్వు చెప్పావనుకో, అనుక్షణము నేను దేవునికి పుట్టి ఉన్నా, దేవుని గుణగణాలు నాలో ఉన్నాయి, దేవుడు కామాంధుడు కాదు, నేను కామం క్రోధం లోభము మదము మాశ్చర్యం లేనివాడిని. దేవుడు దేవుని పోలి జీవించు అంటానంటే అది జీవించగలం కాబట్టి చెప్తున్నాడు ఆయన. రెండోది అతి ముఖ్యమేం చెప్తున్నా, నేను వినండి, ఏం కాదు, పిల్లలు ఆడుకుంటాను ఏం కాదు, మీరు ముందర చూడండి, దేవుడిని చూడండి, అంటే నన్ను చూడండి, అంటే వాక్యాన్ని చూడండి. రెండవది ఈజీ, అదే ఈజీ. కష్టమంతా ఆయన తీసుకున్నాడు మా. ఇది ఎంత ఈజీ చెప్పండి. ఇది 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 ఒక మంచి గుణాలు రాలని మన దేశంలో పాపం ఒకప్పుడు ప్రజలు కొండలకు పోయి శరీరాన్ని కాల్చుకుంటారు. శరీరాన్ని ఆమె ఏం చెప్తారు, కాల్చుకోవడం అది ఏమంటుందా, శిక్షించుకునేవాళ్ళు కదమ్మా. ఒక ఆయనంట, అది ఏదో నాకు గుర్తులే స్టోరీ, యజ్ఞం చేస్తానంట ఆయన.
ఆయన అడిగాడంట, ఎందుకయా యజ్ఞం చేస్తాను అంటే, కోపం పోవాలని యజ్ఞం చేస్తానంట. కొండ మీద కూర్చొని ఆయన కాలు ఇట్లా పెట్టుకోయి, ఏదో మొత్తానికి ఆయన పోస్టర్ ఎట్లుందో కానీ మొత్తానికి ఇట్లా పెట్టుకున్నాడేమో. హలో, మళ్ళీ అడిగాడంట ఆయన, అయ్యా ఏం చేస్తున్నావని. కోపం పోవాలని యజ్ఞం చేస్తానని ఆయన 3 సార్లు అడిగినాడంట. కొద్దిగా రేజ్ అయింది. ఏంది వాల్యూమ్. కోపం పోవాలని యజ్ఞం చేస్తానని చెప్పినాను కదా, తప్పుకో ఇటు నుంచి అన్నాడంట. ఎన్ని రోజులైంది స్వామి చేయబెట్టి అంటే, చెప్పాను కదా వారమైంది ఆల్రెడీ, పోయి ఇటు నుంచి అన్నాడంట. మళ్ళా అంటే, ఎందుకు స్వామి నువ్వు యజ్ఞం చేస్తాను అంట అంటే తీసి కొట్టాడంట ముఖం. ఎంత చెప్పినావు నువ్వు అని ఆయన చెప్పాడు. స్వామి ఇట్లా కూర్చుంటే పోదు, ఏమి నోరు తెరిచి, ప్రాక్టీస్ కాదు, నోరు తెరిచి చెప్పు. అట్లా వాళ్ళకి అట్లా కూడా పోదు అనుకోండి. ఫస్ట్ యేసయ్య లోపల ఉండాల, పరిశుద్ధాత్మ దేవుని లోపల ఉంటే ఆయన నీ మాటలు తీసుకొని నిరాకారాన్ని, శూన్యాన్ని తొలగించేశాడు, చీకటిని తొలగించేశాడు. అందుకే బైబిల్ చదివేకి మనకు టైం దొరకదేమో అని ఫస్ట్ లైన్లోనే రాసి పెట్టాడు ఉండే రహస్యం అంతా, మనిషి ఎట్లా బతకాలని. ఒకే ఒక లైన్ చదివితే చాలు, మనము బైబిల్ అంతా చదివే టైం ఉండదు కాబట్టి. సో అందుకనే ఇలా మీరు నేను నోట్లో దేవుని వాగ్దానాన్ని, విశ్వాసాన్ని కలిపినప్పుడు మీ లోపల నిరాకారం పోతుంది, శూన్యం పోతుంది, చీకటి పోతుంది, నువ్వు దేవుళ్ళ జీవించగలవు. అది లేని చెప్పడైనా అబద్ధం. ఇది క్రీస్తును పోలి జీవించడం అనేది చేయలేని స్థితిలో ఉంటే చెప్పడైనా. దేవుడు ఎందుకు చెప్పలే బైబిల్లో, నీ పాపము కొరకు నువ్వే ఇది చేసి పోగొట్టుకోమని ఎక్కడ బైబిల్లో చదవరు. ఎందుకంటే పాపం పోదట్లా, అందుకే ఆయన చెప్పడట్లా. పాపం పోవాలంటే నా దగ్గరికే రాలని చెప్పాడు. నా రక్తం ద్వారానే పాపము, ఎందుకంటే అది చేయలేం కాబట్టి, అందుకే ఆయన చేయాల్సి వచ్చింది ఆయనకి. మిగతాదన్నీ ఆయన మనకి ఏది చేయమంటున్నాడో అది చేయగలం పిల్లరా. సో ఈజీ నోరు తెరిచి మాట్లాడడం. నేను నీతిమంతుడిని, నేను దేవుని నీతి కలిగి ఉన్నా, ధైర్యవంతుని, దేవుడు ధైర్యం నాలో ఉంది. ఏ దయ్యం వచ్చినా భయం ఏదో మీకు. ముఖ్యంగా డీమన్ స్పిరిట్స్ తీసినప్పుడు అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాయి. నీకు ఇది తెలియకుంటే కంటిన్యూగా నువ్వు చెప్తాను దేవుని, ఇదేమో అబద్ధం కాదు, ఇది దేవుడు ఏమన్నా నీకు ఏం ఆత్మ ఇచ్చాను, ధైర్యంగా ఆత్మనిచ్చాను, ప్రేమగల ఆత్మనిచ్చాను. ప్రేమలే అని బాధపడుతూ అంటారు. దేవుళ్ళ నేను మనుషుల్ని ప్రేమిస్తా, అగాపే ప్రేమ నాలో ఉంది, నేను అగాపే ప్రేమతో నిండిన వాడిని, అగాపే ప్రేమ నా అనుమనంలో ఉంది, నేను దేవుళ్ళ ప్రేమిస్తా. ఎందుకంటే దేవునికి పుట్టాను కాబట్టి. నీకు ధైర్యం వచ్చేదానికి ఇట్లంటే ఏమో మళ్ళా పాపమేమో అన్న ఆలోచన వస్తుంది. నాకు తెలుసు, నాకు వచ్చాయి కాబట్టి చెప్తున్నా మీకు. వెంటనే ఏం కలపాలా దానికి, దేవునికి నేను పుట్టాను కాబట్టి. అంతే కదా, కోతి అలవాట్లు వస్తాయి, దేవుని బిడ్డలకి దేవుని అలవాట్లే వస్తాయి. అందుకే బైబిల్ అనేది మీరు క్రీస్తుని పోలి క్షమించమని రాబడింది కదా. ఎట్లా క్షమిస్తాను, నువ్వు చెప్తా ఉంటే నేను యేసు ప్రభులా నేను క్షమించే గుణం కలిగిన వాడిని, దేవుళ్ళ క్షమిస్తా, యేసు ప్రభులా క్షమిస్తా, ఏసైలా పగలేని వాడిని నేను, ఏసైలా ద్వేషం లేని వాడిని నేను, ఏసైలా కామ క్రోధ మదమచ్చరలేని, ఎందుకంటే నేను దేవునికి పుట్టి ఉన్నా. నేను మీకు ఛాలెంజ్ చేస్తాను, ఇది స్టార్ట్ చేసి చూడండి. వితిన్ 2-3 మంత్స్లో మీ జీవితం ఎట్లుంటుందో చూడండి. ఇది కాకుండా నువ్వు ఉపవాసాలు పెట్టుకో, ఇవి కాకుండా నువ్వు ఏమన్నా చెయ్యి, నువ్వు దాని నుంచి తప్పించుకోలేవు. కొంతవరకు లాభం ఉంటాయి, నేను కాదన్నా, ఉపవాసం తప్పనడం. ఉపవాసం చాలా మంచిది, మనం చేస్తున్నాం. రేపు ఉపవాస ప్రార్థన ఉంది, నేను ఉపవాస ప్రార్థన చేస్తాను. నేను దానికి కానీ పద్ధతి తెలుసుకోవాలా. ఉపవాస ప్రార్థనలో ఇంకా మంచిది, నువ్వు దినం అంతగిన డిక్లరేషన్లో ఉంటే గిన చాలా మంచిది అది. కానీ ఈ పద్ధతి లేకుండా నోరు మూసేసి ఏదేదో చేస్తే పోదు. ఇది నీ మెంటల్ రిలం చేంజ్ కావాలా, అప్పుడే నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. ఓకే, 91వ కీర్తన అనుకున్నాం కదా. సి 9 స్థితి నుంచి అన్నా విడిపించగల కీర్తన మనల్ని ఎటువంటి పరిస్థితులు కన్నా. ఓకే, ఇంకో రహస్యం చెప్తున్నాం మీకు. రహస్యం ఉండేది దయతో 91వ కీర్తన చదువుకోకుండా రాత్రి పడుకునే ముందు బెడ్కి పోకండి, మీ పిల్లో మీద తల పెట్టకండి. నేను అసలు ఏడుస్తాను, సరే నవ్వుతాను.
ఆల్రెడీ మాట్లాడుకున్నారా అట్లా చేయాలని? 91వ కీర్తన చదవంది, గట్టిగా చెప్పండి, డిక్లేర్ చేయండి. నేను మీకు చెప్తున్నా, నాకు తెలుసు చాలామంది ఇబ్బంది పడుతుంది. బెడ్ మీద పడుకోకండి. ఇది ఒక నిర్ణయం తీసుకోండి. ఇది ఒక ఒట్టు వేసుకోండి మీ మీద. ఒట్టు కాదు, ఏమంటారు దాన్ని, ప్లెడ్జ్ చేసుకోండి. ప్లెడ్జ్ అన్న అదే, ఏం చేసుకోవాలో నిర్ణయం తీసుకోండి, కమిట్మెంట్ తీసుకోండి. ఇది కాదు భార్య నువ్వు చదువు నేను ఇంటా అంటాను, అది కాదు నేను చెప్తాను. ఇది నువ్వు చెప్పాలని నోరు తెరిచి నీ కోసం, నీ పర్సనల్. రియలీ స్పీకింగ్, మీకు ఏ చెడ్డ కళలు రావు చూడండి. ఊరికే కంఠసం కొట్టదని నేను చెప్పినానని కొద్దిగా అర్థం చేసుకుంటూ కృతజ్ఞతతో భక్తితో చెప్పండి. ఈ 91వ కీర్తన, ఈ 91వ కీర్తన మీరు చదివి డిక్లేర్ చేసి పండుకుంటే గిన కొద్ది రోజులు పోతే అది కంఠస్థం అయిపోతుంది. మీకు చేతులు ఎత్తి చెప్పండి, పడుకోండి. మరి చూడండి, మీకు బ్యాడ్ డ్రీమ్స్ కానీ డీమన్స్ అటాక్ కానీ, నైట్ టైం దయ్యాలు చాలా పనిచేస్తాయి. 91వ కీర్తనే దయ్యాల గురించి రాయబడింది. చాలా పవర్ఫుల్ కీర్తన. అవే రాత్రి కూడా పనిచేసేది. 91వ కీర్తన చెప్పి పండుకోండి. అమ్మ అర్థమవుతుందా వెంకటలక్ష్మి? మాకు ఎవరు ఏం చేయరు సార్, మేము పోలీసు వాళ్ళం అంటావా? అవి ఆత్మీయ లోకంలో ఉండేటివి. అవి నేను నిజం చెప్తున్నా, ప్రాక్టికల్ చేసి చెప్తున్నా నేను మీకు. చాలామంది ఇబ్బంది పడితే చెప్పుకోలేము. మనం ఏం చెప్పుకుంటాం, మనకు అర్థమే కాదు. ఈ కీర్తన చదివి పండుకో. ఇంకోటి చెప్తున్నా మీకు, ఈ మీ పిల్లలు ఉన్నారనుకోండి, ఈ చిన్న చిన్న పిల్లలు, వాళ్ళతో చెప్పించండి. వాళ్ళు పండుకునే ముందు 91వ కీర్తన. ప్రసన్న ఇద్దరికి చెప్పించండి. ఏమన్నా అవుతారా? పేరు కొద్దిగా గుర్తు రాలేను. ఈమె అరుస్తానే మన సిస్టర్ ఏమో ఈరోజు అంటే పక్కకి తీసుకెళ్ళినారనేమో. పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి ఇట్లా వాళ్ళకి చెప్పించండి. పేరెంట్స్గా ముఖ్యంగా చిన్న మన పిల్లలు చెప్పించండి. ఇంకోటి చెప్తున్నా మీకు, ఇంకా చెప్పబోతే చెప్పమంటారా వద్దా? వాక్యంలో పోమంటారా? ఎస్. ఇంకోటి చెప్తున్నా మీకు, చిన్న బిడ్డలు అనుకోండి, ఇట్లా మిరాకల్ అట్లా బిడ్డలకి ఏం చేస్తారు, చేయి పెట్టి అట్లీస్ట్ చేయి పట్టుకొని, తల మీద పెట్టుకుని చేయి పట్టుకొని 91వ కీర్తన చెప్పండి. ఎందుకు రా నాయన రోగాలు పడతాయి మన పిల్లలకి? ఎందుకంటే మీరు జోక్గా తీసుకున్నారనుకో, మామూలేలే, పిల్లలకు రాకుండా ఎవరికి వస్తాయి, చెట్లకు రాకుండా మనుషులు రాకుండా చెట్లకు వస్తాయా? లేని సంస్కృతం వినిపించినావు అనుకో దేవునికి, నీ ఇష్టం పో అంటారు. ప్రియ వింటాను కదా, 91వ కీర్తన బిడ్డ చేయి పట్టుకొని నువ్వు చెప్పాలా. కొద్దిగా పెద్ద పిల్లలు అనుకోండి, వాళ్ళతో చెప్పేలా. అర్థమైందా? 91వ కీర్తన గురించి చెప్తాను నేను. ఇది మస్ట్ అండ్ షుడ్. ఇది ఏదో ప్రేయర్ మీటింగ్లే వాళ్ళు చెప్తాంటారు, ఈ చెవులో ఇడిచిపెడతా అంటే మీకు ఇంకా మీ కర్మ అది అంటారు. ఆ టైపు 91వ కీర్తన మీరు ఇండివిజువల్గా చెప్పే బెడ్ మీదకి పోండి. ఈ తల పిల్లోకి తగలాలి. అప్పుడు చెప్పకుండా పోకండి. ఈరోజు దేవుడు చెప్తాడు. ఎందుకంటే మీ ఏ కళలు రావు మీకు. పొంగ ఏ రోగం శరీరంలో ప్రవేశించదు. నిజం చెప్తారా? మీకు పిల్లలకు చెప్పించండి 91వ కీర్తన. కంఠస్థం అయిపోతుంది వాళ్ళకి. చిన్న బిడ్డలు అట్లా మిరాకిల్ అట్లా పిల్లలకి 91వ కీర్తన చెప్పి వాళ్ళు పండుకున్నా లేకున్నా కూడా వాళ్ళు మీరు చెప్పండి. మీ విశ్వాసం ద్వారా బైబిల్ చెప్తుంది, మీ తల్లిని బట్టి తండ్రిని బట్టి పిల్లల్ని దీవిస్తానన్నాడు దేవుడు. 1 కొరింథీ 7 అనుకుంటా అధ్యాయం చదివితే. ఇంకోటి చెప్తున్నా మీకు, నేను ఎప్పుడు చెప్పలేదేమో ఇది. మీ పిల్లలు ఎప్పుడైనా అనారోగ్యపడితే, చిన్నపిల్లలు నూనె తీసుకొని ఆయిల్ రాసి రిబ్యూక్ చేసి సిక్నెస్ స్పిరిట్ని ప్రార్థన చేయండి. బైబిల్ చెప్తుంది పిల్లరా. యాకోబు గ్రంథము 5:14 చదవండి, ఏం రాయబడిందో. యాకోబు గ్రంథము 5:14 చూడండి, ఏం రాయబడింది. అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. పరిశుద్ధాత్మ దేవుని గుర్తు పిల్లర ఆయిల్. అర్థమవుతుందా మీకు? నైనా కొద్ది సీరియస్గా తీసుకోండి నేను చెప్పేది. మీరు గౌరవించుకుంటే ఆత్మీయ ఆజ్ఞలకి, దేవుడు చెప్పిన మాటలకి మనం సఫర్ అవుతూ ఉంటాం. అందుకే బిడ్డలకి ఏదైనా అయినప్పుడు మీరు మందులు అవన్నీ వేయండి, కానీ నేను చెప్పేది ఏంటంటే నూనె తీసుకొని రాసి ప్రార్థన చేయండి పేరెంట్స్గా.
నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏమైంది, రోగి స్వస్థ పొందుకుంటాడు. మీకు తెలియదు, చాలాసార్లు డిమోనిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వాతావరణంలో, తిండిలో. మీరు బిడ్డకి నూనె రాసి ప్రార్థన చేసి రిబ్యూక్ చేయాలి ఫస్ట్ స్పిరిట్స్ని, రోగపు ఆత్మని. ఆ తర్వాత 91వ కీర్తన చెప్పండి, మీరు వాగ్దానాలు చెప్పండి. నైట్ ఎవ్రీ నైట్ మీరు 91 సామ్ చెప్పి పడుకోండి. మీ పిల్లలకు మీరు చేసినంత మేలు మీరు డబ్బుతో చేయలేరు, బంగారుతో చేయలేరు. అంత మేలు చేసిన వాళ్ళు అయిపోతారు. తన స్పిరిట్ చిన్నప్పటి నుంచే తీసుకొని అవి. మీ విశ్వాసమే, విశ్వాసం ద్వారానే కదా రోగులు స్వస్థ పొందుకుంది. ఆమె అద్భుతాలు చేసేవాళ్ళు ఎట్లా? విశ్వాసం ద్వారా. నమ్ముట నీ వలన అయితే అన్నీ నీకు సాధ్యమే. అర్థమైందా? ఈవెన్ ఇంకా పెద్దోళ్ళైనా మీరు కూడా ఏదైనా అనారోగ్యపడి ఇబ్బందులు పడతా ఉంటే మీరు హోలీ కమ్యూనియన్ తీసుకోండి ఇంట్లో. మీరు ఒకరు కూడా ఎందుకు రోగాలు పడతాండేది? 1 కొరింథీయుల్లో 11వ అధ్యాయంలో మనం టైంలో తీకండి. పౌలు క్లియర్గా చెప్పాడు, మీరు బల్లని సరిగ్గా తీసుకోవడం లేదు, అందుకే కదా రోగంలో పడతాను, జల్దీ చచ్చిపోతానని అంటాడు ఆయన. మీకు ఆ శరీరం గురించి విలువ తెలియదు కాబట్టి మీరు రోగంలో పడతానని అంటాడు పౌలు. ఎవరి శరీరము? యేసుప్రభు శరీరం గురించి. ఈవెన్ పెద్దలు మీరు హోలీ కమ్యూనియన్ తీసుకోండి ఇంట్లో. అదేదో సండే నెలకు 2 సార్లు అనేది ఇది అట్లా చేయొద్దండి. ఇంట్లో మీ భార్యాభర్తల మీద ఏదైనా కలత వచ్చినా, ఇంట్లో సమస్య వచ్చినా హోలీ కమ్యూనియన్ తీసుకోండి. హోలీ కమ్యూనియన్ వెనకాల చాలా మర్మం దాగింది, చాలా సత్యం దాగింది. ఇవి ఆత్మీయ లోకంలో చాలా పవర్స్ ఉన్నాయి దీనికి. అందుకే అవి రికార్డ్ అవుతాయని చెప్పకూడదు, కానీ అందుకే అవి తినిపిస్తానే వాళ్ళకి. ఇంకా మీరు అర్థం చేసుకోవాలా, ఇవి ఆడ కూడా తినిపించడం జరుగుతుంది. ఈడ చూడండి ఎంత ముఖ్యమైనది అది. అవి కాపీ కొట్టినాయి అన్నీ. అవి ప్రతిదీ కాపీడే. ప్రతిదీ చూసుకోండి మీరు, అణువులో కాపీ ఉంటుంది. దేవుడు ఏమేమి చేయమన్నాడో అక్కడ కాపీ ఉంటుంది. అది వాళ్ళు చేస్తారు కానీ మనం చేయము. పాపం దాంతో ఇంకా కష్టాలు పడతారు వాళ్ళు. హోలీ కమ్యూనియన్ తీసుకోవాలా. ఏదైనా ఇంట్లో అనారోగ్యము ఇబ్బంది పడతా ఉంది అన్నప్పుడు వెంటనే మీకు లేచి రొట్టె రసం లేకుండా కనీసం నీళ్ళన్నా తీసుకొని, ఆ నీటిని ఏం చేశాడు? నువ్వు నమ్ముతూ ప్రభా ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను హోలీ కమ్యూనియన్ తీసుకోవాలా, ఇక నేను నా భర్త నా పిల్లలు కూర్చున్నాం సాయంత్రం అంటే ఎప్పుడైనా సరే, మార్నింగ్ అయినా సరే, నీకు తెలుసా రోజు తీసుకోవచ్చు హోలీ కమ్యూనియన్. ఆయిల్తో ప్రార్థన చేయండి బిడ్డలకి. తల్లిదండ్రులుగా మీరు ఇంతవరకు చేయలేదేమో, చాలా మంది చేయరు. క్రిస్టియన్స్ వినిపోతారు అంతే, సిగ్గుపడతారు. అందుకే పిల్లలు పెద్దయినా వాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు, మళ్ళీ వాళ్ళ పిల్లలు హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు. ప్రభు ఏం చేయలేడు. మీ విశ్వాసాన్ని బట్టి మీకు దొరుకుతుంది. ఇప్పటి నుంచి ఆరంభించండి. సిక్ అయితేనే ఫస్ట్ ప్రేయర్ చేయండి, 91 సామ్ చెప్పించండి. దేవుడు చాలా గౌరవిస్తాడు మిమ్మల్ని. మీ ఇళ్ళలో రోగం రానీడు. చాలా పవర్ఫుల్ కీర్తన 91వ కీర్తన. నూనె రాసి ప్రార్థన చేయండి. ప్రేయర్ చేయండి, మీరు మందు వేయద్దండి దయతో. అది చాలా అవమానం చేసినట్లయితే దేవునికి. మీరు మీ బాధ తెలుసు, మీరు ఎంతో బాధలో ఉంటారు. పిల్లలు అనారోగ్యమన్నా, లేదంటే భార్య అనారోగ్యం, భర్త అనారోగ్యమన్నా మనకు భక్తి ఉంటుంది, కానీ ఆ ఊరికి లోపల ఉందంటే సరిపోదు. అది చూపిల్ల బయటికి. ఫిజికల్ వరల్డ్, స్పిరిట్ వరల్డ్ కనపడాలా, దురాత్మలు కనపడాలా. ఏం చేస్తున్నారు వీళ్ళని? వాళ్ళకి రిబ్యూక్ చేయలేను. దేవుడు అంటాడు, నేను నీకు అధికారం ఇచ్చా, నీకు అన్నీ చేసి పెట్టా, ఇక నీ బాధ్యత, నేను చేయను నీ పని. నేను చెప్తున్నా, వెళ్ళిపోయినా కూడా పట్టించుకోడు దేవుడు. మనిషి వెళ్ళిపోయినా కూడా పట్టించుకోడు ఆయన. ఆడ మాట్లాడతాడు అంతే. ఆడ పోయి నువ్వు అన్నావు అనుకో, ఎందుకు ప్రభా నువ్వు నాకేం చేయలే అంటే, నీకు చేయలేనిది ఏంది లేదు, నేను అన్నీ చేసి పెట్టా, నువ్వు నమ్మలే నన్ను. దయతో ఏదన్నా సిక్నెస్ వస్తూనే అదేదో వాతావరణం మీద వేయద్దండి. కావచ్చు వాతావరణం, తిండి వలన కావచ్చు, నేను కాదన్నావు. ఫస్ట్ రిబ్యూక్ చేయండి, బిడ్డ మీద చేయబెట్టి. ఓకే, అర్థమైంది. మీ మీద కూడా ఏదైనా దాన్ని ఫస్ట్ రిబ్యూక్ చేయండి. మీరు చేతి యేసునామములో దూరం పొమ్మని ఆజ్ఞాపిస్తున్న వేసే తిన్న దెబ్బలు చెందాలో వస్తుంది. ఆ తర్వాత ఇది కూడా చెప్తాను మీకు, మీరు కంటిన్యూగా ఆరోగ్యం గురించి వాక్యం చెప్తానే ఉండాలి పిల్లరా. కృతజ్ఞతలు తండ్రి, నా రక్తంలో ఆరోగ్యం ఉన్నందుకు యేసయ్యా, నువ్వు దెబ్బలు తిని నాకు ఆరోగ్యం ఇచ్చావు. మధ్య మధ్యలో అనారోగ్యం వచ్చినప్పుడే పోకూడదు దాంట్లోకి. ఏది లేనప్పుడే నువ్వు చెప్తా ఉంటే, యేసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత నా ఎముకల్లోకి బలం ఉంది నాయన,
నువ్వు తిన్న దెబ్బల చేత తల నుంచి అరికాల వరకు స్వస్థ. నువ్వు రోగి, నాకు ఆరోగ్యం ఇచ్చి ఎంత మంచి దేవుడు. నీ జీవం నాలో ఉంది తండ్రి, నా ఎముకల్లో నీ జీవం ఉంది. ఇవన్నీ మీకు రోగం పడినివ్వలేదు. అదే కదా పెద్ద సమస్య ఇప్పుడు భూమి మీద మనకి. రోగమే కదా పెద్ద సమస్య. అదే కదా డబ్బులు తినేస్తాడేది. అదే కదా హాస్పిటల్ చుట్టూ తిప్పించి టైం వేస్ట్ చేస్తాడేది. అదే కదా అనుమానం తెస్తాడేది దేవుని ముందే మనకు. చేయం మనము. సో దయతో గుర్తుపెట్టుకోండి, పిల్లలకన్నా ముఖ్యంగా 91వ కీర్తన చెప్పించండి. మీరు చెప్పాలా, మీరు చెప్పే పడుకోండి. నాకు తెలుసు కొంతమంది 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఒక చెడ్డ కళ రాకుండా వాళ్ళకి 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు సాక్ష్యాలు ఒక్క చెడ్డ కళ రాదు వాళ్ళకి. ఎందుకంటే ఈ కీర్తన చెప్పి పడుకుంటారు వాళ్ళు. కీర్తన చెప్పి పడుకుంటారు. ఊరికే అట్లా కాదు, బాగా మంచిగా చెప్పండి, కృతజ్ఞతలు చెల్లించుకోండి చెప్తూ. నేను చెప్తున్నా మీకు కొద్ది రోజుల తర్వాత ఈ 91వ కీర్తన బైహార్ట్ అయిపోతుంది మీకు. నాకు దాదాపు బైహార్ట్ ఉంది అది. అదే పదాలు లేకపోయినా నీకు ఆ పదాల యొక్క అర్థం నీ 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 అర్థంతో చెప్పచ్చు నువ్వు. ఓకే యా. సో నూనె కూడా రాసి మీరు ప్రే చేయొచ్చు. సరే, కీర్తన 91లోకి పోదాం మనము. మొదటి వాక్యం ఆల్రెడీ మనం చూసుకున్నాం పిల్లరా. చదవండి ఎవరైనా మొదటి వాక్యం ఏమైందో. మహోన్నతిని చాటును నివసించువాడు నీడను విశ్రమిస్తున్నాడు. ఓకే, మహోన్నతిని చాటు నివసించడం మనం నేర్చుకున్నాం. గ్రీకులు హీబ్రూలో ఏం మాట యషబ్. యషబ్ అనగా పిల్లరా 3-4 అర్థాలు ఉన్నాయి. అతి ముఖ్యమైన అర్థం ఏంటి? ఓకే, మొదటి డ్వెల్లింగ్ గురించి నేర్చుకున్నాం. మొదటి పదం ఏంటి? నివసించడం, తెలుగులో కదమ్మా. సో మహోన్నతుని చాటున నివసించడం చాలా ముఖ్యమైన పదం ఇది. నివసించడం అంటే ఏంటి? గాడ్ ఈజ్ నాట్ ఏ విజిటింగ్ ప్లేస్. చాలామంది క్రైస్తవులు ఉండే పెద్ద సమస్య ఏమంటే దేవుడిని ఒక హోటల్లో వాడుకుంటారు. టైం దొరికిన వస్తా, టైం దొరికితే పోతా, టైం దొరికితే ప్రాణం చేసుకుంటా, టైం దొరికితే బైబిల్ చదువుతా. ఈడ కూడా చాలామంది ఉండొచ్చు మీలో. ఏందది? టైం దొరికితే. ఇది మతం కాదు, టైం దొరికితే చేసేదానికి. ఇది రిలేషన్ తండ్రితో. సమస్యలో పడేది నువ్వు నేనే. నువ్వు టైం ఇవ్వకుండా ముందు వింటానారా? నువ్వు టైం తీళ్ళ ప్రార్థనకి, నువ్వు టైం తీళ్ళ బైబిల్ చదివేదానికి, నువ్వు టైం తీళ్ళ దేవుడిని స్తుతించి ఆరాధన, నువ్వు టైం తీళ్ళ. నువ్వు అన్నిటికీ టైం తీసావు. నువ్వు దీనికి తీలేదనుకో, యు ఆర్ లివింగ్ యాజ్ ఎ విజిటర్. 3 పదాల్లో ముఖ్యమైన పదము మ్యారేజ్. మా అర్థమైందా? యషబ్ అనే పదానికి మ్యారేజ్కి ఏ పదం వాడబడుతుందో ఇక్కడ హీబ్రూ భాషలో ఆ పదం ఇక్కడ వాడబడింది. ఎందుకు అంత సీరియస్ పదము? మ్యారేజ్ ఎందుకు పోల్చాడు దేవుడు నివసించడానికి? మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైనా అంటారా, నేను 2 రోజులు ఉన్నా 3 రోజులు వేరే చోటు ఉండొస్తానని? జరుగుతుంది అట్లా? అది 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 మ్యారేజ్ అంటారా దాన్ని? ఆ తర్వాత దినమంతా మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏముంటుందమ్మా భార్య భర్తల హృదయాల్లో? భార్య ఎప్పుడన్నా ఆలోచిస్తుందా ఇంకెవరైనా చూడాలనిపిస్తుందా? భర్తకు అనిపిస్తుంది ఇంకెవరైనా చూడాలని? బైబిల్ అంటుంది అలా అనిపిస్తుంటే నువ్వు వ్యభిచారంలో ఉన్నావని. సో అంత వన్నెస్ దేవునితో మీకు నాకు తట్టుకోలేం. ఒక భార్య ఇంకో వ్యక్తి గురించి ఆలోచిస్తుందని తెలిస్తే అమ్మా తట్టుకుంటాడా? మన ఎవరో అయిపోయి తట్టుకోలే, కుక్కర్లో పెట్టి ఉడికిచ్చేసాడంట ఒకటేసారి. నాకేం తెలుసు మోని, నీకే తెలుసు. అయ్యా నేను కొన్ని దాస్తా అంట, ఉడికిస్తంటే వీళ్ళకి తెలుసు అందరికీ. అట్లా అయిపోతుంది పరిస్థితి. తట్టుకుంటామా? నేను చెప్తున్నా మీకు, అంతకంటే రోషంగా దేవుడు మీనా దేవుడు. నీ కొరకు సమస్తం చేసిన దేవుడిని కాదని నువ్వు, అందుకే బైబిల్లో అసహించుకునే పాపం ఏంటి? విగ్రహారాధన. పిల్లరా, విగ్రహారాధన దేంతో పోల్చాడు దేవుడు? మీకు తెలుసు. బైబిల్ ఒప్పుకోదు. డ్వెల్లింగ్ అంటే ఏంటంటే ఈడ ఉంటా సండే రోజు, మండే నుంచి సాటర్డే వరకు నా కథ నాదే అన్నావు అనుకో, నువ్వే తిప్పలు పడేది. చాలా ఇబ్బందులు పడతావు నువ్వు, లేని కష్టాల్లో పడతావు నువ్వు. ఇది ఆత్మీయ లోకం. ఇది నీకుండే ఊరికే లోపల చింత దిగులు ఇవన్నీ అటు నుంచి వస్తాను. ఊరికే
అంతా నువ్వు కిచిపిచి అంటున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆత్మీయతతో లేకుంటే జరిగేది అదే. నువ్వు సింహంలో ఉండాల. నీతిమంతుడు ఎట్లుంటాడంట? ఏ దానికి భయపడ్డు అసలు. ఎందుకు తెలుసా? అనుక్షణము తన భర్తతో సంబంధం కలిగి ఉంటాడు ఈ వ్యక్తి, తన దేవునితో సంబంధం కలిగి ఉంటాడు. నా తండ్రికి ఇష్టం లేదు, నా ప్రభువుకి ఇష్టం లేదు ఇది, ఆయనకి ఇష్టం లేదు అబద్ధం చెప్పను నేను, ఆయనకి ఇష్టం లేదు నేను ఎవరికన్నా అన్యాయంగా మాట్లాడడం ఒకరి గురించి, ఆయనకి ఇష్టం లేదు ఇది. టక్కన ఒకవేళ చేద్దాం జరిగిపోయినా తండ్రి క్షమించు నేను కోపంతో ప్లీజ్ నన్ను క్షమించు. అది ఆ వ్యక్తి జీవించే విధానం. అర్థమైందా పిల్లరా? మ్యారేజ్తో పోల్చాడు దేవుడు నివసించడం అంటే. ఆయనతో నివసించును ఎంత సంతోషంగా ఉంటుంది సార్. 26:3 అంటాడు యెషయా గ్రంథం కదా, ఎవరి మనస్సు ఆయన ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి. మనుషులు మనమే తట్టుకోలేమే. భార్య భర్తల మధ్య అట్లా ఏదైనా ఆలోచనలు కూడా వస్తే భార్య తట్టుకోలేదు, భర్త తట్టుకోలేడు, చంపేశాడు మన ఒక ఆయన భార్యని. ప్లరా దేవుణ్ణి అంతకంటే సీరియస్గా తీసుకోవాలి మీరు నేను. మంచిది కాదు అది నివసించడం అంటే. అట్లా వాళ్ళ జీవితాన్ని అట్లా వాళ్ళకి 91వ కీర్తన పనిచేసేది, అందరికీ పనిచేయదు ఇది, అందరికి పంచేది. నువ్వు రక్షణ పొందుకోవచ్చు, నువ్వు నా ప్రభు అని చెప్పచ్చు, చర్చికి రావచ్చు, నువ్వు బైబిల్ పెట్టుకోవచ్చు, చదువుతూ ఉండొచ్చు, అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు. టైం దొరికితే చర్చికి వస్తావు, లేదంటే లేదు. నీ కమిట్మెంటే వేరే ఉన్నాయనుకో, నీకు ఈ 91వ కీర్తన పనిచేయదు. నేను ముందే చెప్పేస్తాను మీకు. అందుకే స్టార్టింగ్ ఎట్లుంది, ఏమని రాశాడు? హీ హూ డ్వెల్స్, ఆయన నివసించాలా. యేసుప్రభు అన్నాడు, ఏమన్నాడు? నా యందు మీరును, మీ యందు నేనున్న ఎడల ఇద్దరు మనం ఒకటి. అందుకే పరిశుద్ధాత్ముడు ఏడున్నాడు? ఇప్పుడు లోపల ఉన్నాడు. మీరు దేవుని ఆలయమే ఉన్నారు ఎరగరా? దేవుడు మనల్ని ఏదో అంగటి నుంచి కొనుక్కోలే, ఆయన మనల్ని లోపల నుంచి తీసినాడు. నూతన సృష్టి ఎక్కడి నుంచి వచ్చినా మనం వింటాను సండే, లోపల నుంచి వచ్చినాడు. బయట నుంచి వచ్చిన భార్య భర్తల మధ్య తట్టుకోలేవు, నేను లోపల నుంచి తీస్తే నువ్వు ఎలా ఆ అక్రమ సంబంధంలోకి పోతావు, పాపంలో ఎలా పోతావు? నువ్వు పోకూడదు నేను అట్లా. ఓకే, సో వాళ్ళకే ఈ 29 సామ్ అప్లై. 2వ పదం చూసుకున్నాం, సీక్రెట్ ప్లేస్ అని కదా. తెలుగులో ఏం రాబడింది? తెలుగులో రాయలే, చాటునా అని రాబడి. సీక్రెట్ ప్లేస్ సెట్టర్ అంటే ఏంటి? ఇన్నర్ ఛాంబర్. ఎవరైతే నివసిస్తారో వాళ్ళకి ఎక్కడ తీసుకెళ్తాడు దేవుడు? ఇన్నర్ ఛాంబర్లోకి తీసుకెళ్తాడు. నేను చెప్పాను మీకు ఆల్రెడీ ఇది. డానియేల్ని ఎక్కడ తీసుకెళ్ళాడు? ఇన్నర్ ఛాంబర్లోకి తీసుకెళ్ళాడు పిల్లరా. కళ గురించి కళ చూపించాడు, కళకు అర్థం చెప్పాడు. రాజు ఏం చేశాడు? సాష్టాంగపడి పూజించాడని రాయబడింది. ఎవరిని? దానియేలుని. దానియేలు నువ్వు కథలకు నిన్ను పూజించాలి నేను. దానియేలు ఏం చేస్తాడు? వీడు ముందే గర్విష్టి ఎవరు? నెబుకద్నెజరు. అందుకే మళ్ళీ గడ్డి తిన్నాడు కొంచెం తర్వాత. దానియేలు ఊరికే కూర్చున్నాడు, పూజ చేస్తున్నాడు. నేను చెప్తున్నా నీకు, నువ్వు పేమెంట్ చేస్తున్నావే అంటే నువ్వు చెడ్డంతా వదులుకొని ఆయన కొరకు నువ్వు నివసిస్తున్నావే, ప్రభు కొరకు నివాసస్థానంగా చేసుకున్నావు నీ జీవితాన్ని. ఆయన గౌరవించేది ఈ సృష్టిలో ఎవడు నీకు వాని వెంట పరిగెత్తి, వాళ్ళు వెనకాల పరిగెత్తి, బంధువులు వెనకాల పరిగెత్తి, వాళ్ళు అది అని చెప్పేసి హలో ప్రభువుని దూరం పెడతానవే నువ్వు. ఎవ్వరు ఏమీ నీకు తెచ్చిపెట్టలేరు. అదే నువ్వు ప్రభుతో నివసించావు అనుకో, రాత్రి హెచ్చించే దేవుడు ఆయన. ప్రపంచమంతా విరోధంగా నిలబడిన నిన్ను మహారాజుగా చేసుకునే దేవుడు ఆయన. బైబిల్ అంతా అదే ఉండేది మీకు. ఆయన్ని గట్టిగా హత్తుకున్న వాళ్ళని మహారాజులుగా చేసిన దేవుడు ఆయన. అర్థమవుతుందా? దానియేలు, యోసేపు, ఎవరినైనా తీసుకోండి మీరు. సో దయతో మీరు నేను జీవిస్తాను, ఇది సజీవుడైన దేవునితో. సో అందుకనే జోక్గా తీసుకోకూడదు మన దేవుణ్ణి. ఇక్కడ ఒక జీవితము, అక్కడ ఒక జీవితం ముద్దునైనా మనకి. అర్థమైందా? 3వది అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. 3వ పదము, 3 పదాలే అయినాయి. విల్ అబైడ్ ఇన్ ద షాడో ఆఫ్ ద ఆల్మైటీ. తెలుగులో చదువునైనా నీడను. చాలా ఇంపార్టెంట్ పదం ఇది కూడా పిల్లరా. ఓకేనా? హలో, ఏంటి షాడో అంటే? అమ్మ ఎప్పుడు నీ మీద షాడో పడుతుంది? ఒక వ్యక్తికి షాడో పడాలంటే అమ్మా
పక్కన పక్కన నడిస్తేనే ఆనుకొని ఉంటేనే కదా షాడో పడేది. అందరికి తెలుసు కదా ఇది. నువ్వు యాడో ఉంటే ఆయన నీడ ఎట్లా పడుతుంది? పక్కన ఎదురు కలిసి కలిసి నడుస్తూ ఉంటారే, అప్పుడు నీడ పడుతుంది. అర్థమైందా? ఇష్టానుసారం టైం దొరికినప్పుడు పక్కన పోతాను దేవుని దగ్గరికి. ఊపిరిలా ఉండాలి దేవుడు మీకు నాకే, అప్పుడే ఆయన నీడ పడుతుంది. ఆయన నుంచి దూరం పోకుండా ఉంటాం. అర్థమైందా నాయన? సో ఆయన నీడ నీకు నాకు ఉండాలంటే ఎప్పుడు అతన్ని హత్తుకొని ఉండాల. ఓకే, దేవుడు నా దేవుడు రాయి కాదు, ఏదో కొండ కాదు, ఆడే ఉన్నాడు అనేదానికి ఆయన స్వభావం ఎందుకు తెలుసా? నీడతో పోలుస్తా అనేది. దేవుడు నీకు నీడగా ఉండాలని అంటే దేవుడు నీ మీద ఎప్పుడు ఉండాలని, నీ మీద తన నీడ ఉండాలని. దేవుడు ఎప్పుడు మీతో నాతో నడవాలని కోరుకునే దేవుడు. ఆది కాండం నుంచి చూసుకోండి మీరు. ఆయన ఒక కూర్చోలే ఆడ చీరలో నేను కదలను అని. దేవుడు ఎప్పుడు మనతో ఉండే దేవుడు. రోమిల రాసిన పత్రిక 8:14 ఏం రాయబడింది? ఎందరైతే ఆయన ద్వారా నడిపించి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతారో వారు దేవుని కుమారులు. ఆయన నడిపించేది అంటే ఆయన మనతో ఉండే దేవుడు, మనలో ఉండే దేవుడు పిల్లరా. అందుకే ఆయన నీడని ఎందుకు పోల్చాడంటే మనతో ఎప్పుడు ఉన్నాడు, మనం ఆయనతో ఉండాలా. బైబిల్లో చూసుకోండి, ఇజ్రాయెల్ జనాంగాన్ని బయటికి తెచ్చినప్పుడు ఏమన్నాడు ఆయన? నేను తెచ్చినాను, ఇంకా మీరు పోండి, ఎట్లా పోండి, ఆడుండి చూడండి, దారి ఎత్తుక్కుని పోండి మీరు అన్నాడా? పాలు తేనె ప్రవీణ దేశం మీ ఇష్టం, మీరే పోండి అన్నాడా? లేదు. రాత్రి అగ్నిస్తంభం, పగలు మేఘస్తంభం. మోషే అనేక సార్లు అనేవాడు దేవునితో, నువ్వు వస్తున్నావా రావా అది ఫస్ట్ చెప్పు అన్నాడు. దేవుడు అన్నాడు వస్తానంటే అప్పుడు పోయేవాడు మోషే. కొత్త నిబంధనలు అది లేదు. మళ్ళీ దేవుడు కానీ వస్తావా రావా చెప్పు అని. చాలామంది కొత్త నిబంధనలు అదే మోషే స్టైల్. ఇప్పుడు వస్తావా రావా కాదు, ఆల్రెడీ లోపల ఉన్నాడు ఆయన, నువ్వు గమనించమంటాడు. ఇప్పుడు ఏం చేయాలి మనము? ఆయన ఉన్నాడు లోపల. ఎట్లా నేను ఈ చెడ్డ పనులు చేస్తా, ఎట్లా ఈ సిగరెట్ తాగుతా, ఎట్లా ఈ సినిమా చూస్తా, ఎట్లా ఇది చూస్తాను నేను? మేమిద్దరు ఒకటే ఉన్నాం, అది నీడ అంటే. ఎట్లా నేను ఈ సిస్టర్ దగ్గర అబద్ధాలు చెప్తా, ఎట్లా ఈ పిల్లల దగ్గర అది వేరే వాళ్ళ గురించి బ్యాక్ బైటింగ్ చేస్తాను నేను? నీకు నాకు రోషం అంటూ ఉండాలి బ్లరా. బతుకు ఇట్లా ఉండకూడదు బ్లరా. ఏమేదో అనింది అందుకే నేను అంటానా, అది బతుకే కాదు. అది నీకు నాకు ఒక సెన్స్ ఉండాలి లోపల. నేను దేవుడు కలిసి జీవిస్తాను. పొరపాటు జరుగుతాయి, నేను జరగవని కాదు. పొరపాటు నేనంత సారీ ప్రభా అని చెప్పి బాగా చేస్తాను. కానీ ఒక 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 లోపల ఒక ఛాలెంజ్ తీసుకుంటా ఉండాలి బ్లరా. నేను అపవిత్రంగా బ్రతక, నేను పవిత్రుడిని, నేను దేవుళ్ళ పవిత్రుడిని. నేను ఎట్లా అబద్ధం ఎట్లా ఈ గురించి చెడ్డ మాటలు, ఎట్లా ఇంకోరి గురించి లేనిపోయిన చాడీలు చెప్పగలను, ఎట్లా నేను యూ హ్యావ్ టు టేక్ దిస్ సీరియస్ దిస్ థింగ్. మాది లైక్ చాలా గొప్ప జీవితం ప్రారంభం మీది నాదే, ఎక్స్ట్రాడినరీ జీవితం మీదే నాదే. ఆయన లోపల ఉన్నాడు, మనం ఆయన కలిసి ఉన్నాము. భార్యాభర్తలతో పోలుస్తాడు ఆయన, దేహంతో శిరస్సు దేహం అంటాడు ఆయన, ద్రాక్షావళి తీగలం అంటాడు ఆయన. అంత వన్నెస్లో ఉన్నాం మీరు నేను, దేవుడు మనము లోపల. ఇది మన ఇద్దరికి కవర్, ఇదే పైన కవర్, ఇది బాడీ. బట్ మనం ఆత్మలము. ఈ భూమి మీద దేవుని రాజ్యాన్ని తెచ్చేదానికి ఉండేది మనము. ఎప్పుడైతే నువ్వు ఇది ఫీల్ అవుతావో నీలో నుంచి సామర్థ్యం ప్రవహిస్తూ ఉంటుంది, దయ్యాలు పారిపోతాయి. నీకు ఈ ఫీలింగ్ ఉండాలి. నీ ఇది ఫీలింగ్ కూడా కాదు, ఇది సత్యం. ఇదే ఊహించుకోవడం కాదు. రాష్ట్రపతి అయిపోయాను నేను. నువ్వు రాజువే. ఊహించుకోవడం కాదు, ఈ సత్యం. ఇదే మనం ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నాం. మనం ఉంటాము కాదో, ఉన్నాము ఆల్రెడీ. దేవుణ్ణిలో ఉన్నాం, సియోన్లో ఉన్నాం. మనం దూతలు మనల్ని ఆవరించున్నారు. ఆయన స్వర్గాన్ని పరిపాలించడానికి, భూమిని పరిపాలించడానికి మనం కలిసి ఉన్నాం. మన మైండ్ పాపంలోంచి బయటకు వచ్చింది కాబట్టి అది ఆపుతాడు. అందుకే మన మైండ్ని మనం ఇగ్గి పెట్టాలి పిల్లరా. ఇది కాదు. ఈవెన్ పాపం జరిగినా కూడా నువ్వు దాంట్లో పడిపోద్దు, లేచి నిలబడి ఇది కాదు, నేను సారీ ప్రభా జరిగిపోయింది. నేను అదే గ్రేస్ గురించి చెప్తున్నా సండేస్ మీకు. ఓకే, సో పిల్లరా మీరు నేను ఆ నీడలో ఎప్పుడు ఉండాలా? చాలా 2 రకాల విశ్వాసులు ఉంటారు పిల్లరా క్రైస్తవుల్లో.
ఒకరు ఎట్లా అవ్వాలంటే వాళ్ళు దేవుని దగ్గర ఎప్పుడొస్తారు, వాళ్ళ కష్టాలు సమస్యలు ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వస్తారు. ఇంకో గుంపు ఏంటంటే ఆ కష్టాలు దూరం అయిపోతాంటే కొద్దిగా డబ్బులు వచ్చి ఉద్యోగం వస్తానట్లే కదమ్మా మనందరూ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం, దేవుని వదిలిపెడతారు. కష్టాలు వచ్చినప్పుడు గట్టికి దేవుని పట్టుకునేది, ఆ కష్టాలు దేవుడు తీయేస్తానట్లే దేవుని విడిచిపెట్టేది. నేను అందుకే ఇలాగందరూ చెప్తున్నా, పిల్లలు పుట్టినా ఎవరు పుట్టినా ఉద్యోగం దొరికినా వ్యాపారం చేసినా ఏది చేసినా ప్లీజ్ కమిట్మెంట్ని పోనిద్దండి. ఆయన ఇచ్చాడు బిడ్డల్ని, ఆయన ఇచ్చాడు డబ్బుని, ఆయన ఇచ్చాడు ఉద్యోగాన్ని. అది వచ్చిన తర్వాత నేను చాలా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఫస్ట్ నామాలు పెట్టేది దేవునికే. దేవుడు అనుకుంటాడు ఎందుకన్నా ఇచ్చానా వీడు రాకుండా అయిపోతాడే పిల్లడు. ఎంతోమంది ఉన్నారు తెలుసా అట్లా. అది కాదు పిల్లరా దేవుడు కోరుకునేది. నీడ్ అంటే ఏమో తెలుసా, ఉన్నా ఇచ్చినా దేవుడు ఈకున్నా నా యొక్క కమిట్మెంట్ దేవునితో తీళ్ళ టైము. మీరు అనుకుంటారు కొద్దిగా మీరు నమ్మకాన్ని చూపించారనుకో, ఆఫీస్లో ఇరుక్కులో ఉంది కానీ టైం తీసి వేరే ఏదన్నా చేసి మళ్ళీ టైం ఆఫీస్లో ఆడ ఇది చేయొద్దండి, ఏమంటారు దాన్ని, ఏదేమంటారు దాన్ని, ఆడ కొట్లాడుకుని అది నో అది ఏదన్నా టైంకి పని చేసేసి అంతకుముందే లేదంటే మళ్ళా చేసి ఏదో చేయాలి ఆ టైం. నీకు తెలుసు బుధవారం ఇది అని, లేదంటే శుక్రవారం ఇది ఈ టైము అని, అంటే సండే అని. సో అదే ఫిక్స్ ఉండాల మైండ్లో, దానికి తగ్గట్టుగానే నీ లైఫ్ ఉండాలా. ఎందుకంటే ఇక్కడ నీకు దేవుడు నాటినాడు మందిరంలో, ఇక్కడే నీ ద్వారా నీతో మాట్లాడేది. నువ్వు వేరే చోటికి పోయినా అనుకో, ఆడు నీకు దొరకడా, నేను నీకు ఆడబెట్టింటే ఆడేందుకు పోయినా ఉంటాడు. అది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకే. సో నేనేం చెప్తాను ఇప్పుడు, నీడ్ అంటే అనుక్షణం ఒక తపన ఉండాలి. ఓయ్యా ఈ పని ముగించుకొని పోవాలి, ఈ పని నేను దేవుని దగ్గర టైం పోవాలి. నేను శుక్రవారం చెప్పాను మీకు, లేదంటే 40 ఏళ్ళు ఆడి గిర్రం తిరుగుతూ ఉంటాం మనము, ఏంది సాధించలేము. ఆ తర్వాత ఎట్లా పోతాం అనుకోని మన ఇంటికి మనము, వాటి నుంచి ఎవరు ఆపలేరు మనల్ని. కానీ ఈడ బాగుండొచ్చు కదా, ఎందుకో తెలుసా, హృదయాన్ని చూస్తాడు దేవుడు. సో పిల్లలు ఈ 2 కేటగిరీస్ ఉండకూడదు. దావీదు దీనికి గొప్ప ఎగ్జాంపుల్ మీకు నాకు. దావీదు ఏం చేసినాడు చూడండి, ఈ వాక్యం చదవండి, 119వ కీర్తన 105వ వాక్యము చూడండి. ఏమంటాడు దావీదు దేవుని యొక్క నీడ గురించి. అంటే ఈ ఇద్దరు మాదిరి కాదు దావీదు. ఏంది, కష్టాల్లో దేవుని దగ్గర పోయినాడు కాదు, సుఖం వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టినాడు కాదు, ఎప్పుడు దేవుణ్ణి హత్తుకొని ఉండేవాడు. నీ వాక్యము నా పాదాలకు దీపము, నా త్రోవకు. అంటే ఏంటి, అనుక్షణము నీవే నా సర్వం, నా పాదాలకు దీపం, మార్గాలకు వెలుగంటే. ఎందుకో తెలుసా అట్లా అన్నాడు దావీదు. దావీదు ఒక మంచి మాట అంటాడు, 67లో అనుకుంటా, 67 చదవండి, 119, 67 చదవండి. శ్రమ చూసారా, శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచి తిని. చూసారా, ఎందుకంటే శ్రమ వచ్చింది ఇతనికి. శ్రమ ఎందుకు వచ్చిందంట, కొద్దిగా ఉల్టా రాశాడు దీంట్లో, మనం కరెక్ట్గా అర్థం చేసుకో. ఏమన్నా రాశాడు, శ్రమ కలుగక మునుపు ఏడునంట సారు. ఇప్పుడు అంటాడు నీ వాక్యం నా పాదాలకు దీపము, మార్గానికి. ఎందుకంటే శ్రమ ఎందుకు వచ్చింది, త్రోవ విడిచి, అంటే వాక్యానికి విరోధంగా పోతే శ్రమ వచ్చింది, అది దానికి అర్థం. దావీదు మంచి ఎగ్జాంపుల్ పిల్లరా. ఒక మంచి మాట అంటాడు దావీదు, మీరు వినండి ఏమంటాడో. మొదటి దినవృత్తాంతాలు 29:12-14 వరకు నీడ గురించే చూసుకుంటున్నాం మనము. దావీదు నిజంగా దేవుని నీడలో జీవించాడనే దానికి గొప్ప ఎగ్జాంపుల్ బైబిల్లో. ఎందుకంటే ఆయన పడిన కష్టాలు శ్రమలు ఎవరు పడింటారు. రాజై ఉండి ఏమంటాడు, 7 సార్లు స్తుతి ఆరాధన మందిరానికి పోయేవాడు, 3 సార్లు ప్రార్థనకు పోయేవాడు. మొత్తం టోటల్ ఎన్నిసార్లు అయిపోయా, 10 సార్లు అయిపోయా. అమ్మా ఎన్నిసార్లు మోని, 7 సార్లు స్తుతించేవాడు. 7 + 3 ఎన్ని, 10. అందరితో ఊడుకున్నాడా. నైట్ కూడా ఆల్ నైట్ ప్రేయర్ అంట. ఏమయ్యా బాబు నువ్వు పడుకోవా, ఏం పడుకోవా నువ్వు దావీదు. నేనెందుకు పడుకోనాయా, ఆయన సన్నిధిలో నిత్యము ఆనందంగా ఉంటాను నేను. దావీదు అందుకే పిల్లరా అంత గొప్ప జీవితం జీవించాడు. నాకు చాలా నచ్చేది ఏం తెలుసా, దావీదు జీవితంలో 22వ కీర్తన ఎంత గొప్ప దర్శనం నీకు తెలుసా. అది ఎక్స్ట్రాడినరీ రెవల్యూషన్, ఎక్స్ట్రాడినరీ విజన్, దర్శనం పిల్లరా. యెషయా ప్రవక్తకి ఇచ్చాడు, కానీ ఆ తర్వాత రాజుకి ఇచ్చాడు. ప్రవక్తలకు ఇచ్చాడని బాగుంది, రాజు ఎవరైనా ఎంత బిజీ మనిషి. కానీ అంటాడు, నిన్న వారం కూడా చూసుకున్న, దుప్పి నీటి వాగుల కొరకు ఆశించినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశ. ఎందుకు తెలుసా మీకు చెప్తున్నా మాట, పిల్లరా దేవుని దగ్గర చాలా ఆనందం ఉంది బిడ్డ, చాలా తృప్తి ఉంది, చాలా సంతోషం ఉంది.
నువ్వు రావడంలో ఆయన దగ్గరికి, నువ్వు మాట్లాడడంలో ఆయనతో. ఆయన కృప నేను అన్ని ఇచ్చేది మీకు. ఊరికే పరిగెత్తి చేయాలా, ఉద్యోగం చేయాలా, చదువుకోవాలని. ఏమంటాడు చూడండి, 29వ అధ్యాయం 12 నుంచి చదువు ఎవరన్నా. గొప్పతనమును నీ వలన కలుగును. అమ్మా దేవుని దగ్గరికి వస్తే ఆ దేవుడు ఇచ్చేది అవన్నీ. ఐశ్వర్యమును గొప్పతనం నీ వలన కలుగు. గొప్పతనం కోసం పరిగెడుతుంటాం, బంధువులేట ఆడ ఈడ. గొప్పతనమును బలము పరాక్రమము నీ దానములు. అందరికి బలం ఇచ్చేవాడవు నీవే. మా దేవా 14 అయిపోయిందా. ఈ పరాక్రమము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగెను. చూసారా, సమస్తమును ఊపిరి తీసుకుంటారు ఆయన వల్లనే. ఇప్పుడు మనం ఎంతోమంది వెళ్ళిపోయింటారు. మనం మీటింగ్ స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ లోపల 100 మంది చనిపోయింటారు వరల్డ్లో. సెకండ్కి 2 వెళ్ళిపోతున్నారు. పాపం ఆడే వెళ్ళిపోతానో తెలియదు. సెకండ్కి 2 పోతున్నారు. మనం ఎంత చక్కగా జీవితం జీవిస్తున్నాం. ఒకే ఒక లైఫ్ ఇచ్చినది. డోంట్ వేస్ట్ దట్ లైఫ్. ప్రతి టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఎస్, తినాలా, తాగాల, దేవుళ్ళని ఆనందం ఉండేపారా మనకి. ఓకే, కానీ దేవునితో సమయం గడపండి, పర్సనల్ టైం గడపండి. నిన్న ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి. ఓకే, తన ప్రశ్న ఏమంటే, అసలు నేను రక్షింపడ్డాను లేదా నాకు డౌట్ వస్తుంది అన్నాడు ఆయన. నేనన్నా ఏం జరుగుతుందని చెప్పన్నా. సరే నేను మీద మాట్లాడి ఎట్లా గడుపుతున్నారు దినమంతా అంటే, ఎంతసేపు ప్రార్థన చేసుకుంటాను, ఎంత బైబిల్ చదువుతానంటే, పొద్దున్నే నేను నా భార్య కలిసి 10 వాక్యాలు చదువుకుంటాం. ఆ తర్వాత వాక్యాలు 10 చదివిన తర్వాత ఈయన చదువుతాడు, ఆమె వింటుంది, ఆమె చదువుతాడు, ఈయన వింటాడేమో నాకు తెలియదు. మొత్తాన్ని 10 వాక్యాలు చదువుతాం. ఆ టైంలో ప్రార్థన చేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేనేనంట. అప్పుడేం చెప్తారు, అప్పుడు కూడా మేము చదువుతాం. ఎక్కడి నుంచి చదువుతారు, రాజుల గ్రంథం నుంచి అంట. నేనంటే ఆహా ఎంత ఇది భక్తి. నేను చెప్తే ఇది కాదు, అందుకే నీకు డౌట్ వస్తుంది నేను రక్షింపడ్డాను లేదా అని. నేను చెప్పాను అనుకోండి, ఎంతమంది ఉన్నారు చూడండి. అట్లా రాజుల గ్రంథం చదువుతాను, అది 10 నిమిషాల కోసము. నేను చెప్తే మత్తయి సువార్త నుంచి మొదలుపెట్టు, ఆ 4 సువార్తలు 10 సార్లు చదవండి. ఇండివిజువల్గా రూమ్లోకి పోయి. మీరు కూడా చాలామంది ఉంటారు. నేను నా భార్య దినవృత్తాంతాల గ్రంథంలో నుంచి ఒక 6 వాక్యాలు చదువుకుంటాం ఆయన కోసం. తీసుకో 6 అని. ప్రార్థన 2 మినిట్సే. వాడు అన్నాడు 3 సార్లు ప్రార్థన చేస్తాను సార్ నేను దావీదు మాదిరి అని. ఎప్పుడెప్పుడు మీకు తెలుసు, ఎప్పుడెప్పుడు దావీదు మాదిరి అంట. మళ్ళా 3 సార్లు, మధ్యాహ్నము, పొద్దున టిఫిన్ అప్పుడు, మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ అప్పుడు, రాత్రి డిన్నర్ అప్పుడు. నేను ఇంక పాట పడాల, ఓ మానవుడా నీ గతి ఏమవుతుందని కదా. ఓకే, దావీదు నీడకి, దేవుని నీడగా చేసుకున్న వ్యక్తుల్లో దావీదు గొప్ప ఎగ్జాంపుల్. అందుకే ఎంత గొప్ప జీవితం చూడండి. అందుకే ఎప్పుడు పాపం చేసినాడు కదా, అప్పుడు చేసిన పాపం మళ్ళీ అదే పాపం చేయడం. ఆయన దావీదుకి అర్థమైంది. దావీదు అంటాడు, నేను పాపం చేయకున్నట్లు ఏం చేశాను, నీ వాక్యమును నా హృదయమందు ఉంచుకున్నాను. ఇంకో విషయం తెలుసా మీకు, 91వ కీర్తన దావీదు రాశాడు అంటారు. యాక్చువల్ మ్యాక్సిమం మోషే రాశాడంటారు. కొంతమంది దైవజనులు, భక్తిపరులు, ఇలాంటి బైబిల్ జ్ఞానంలో 91వ కీర్తన దావీదు రాసినది అంటారు. కానీ ప్రూఫ్ లేదు ఎవరు రాశారు. కానీ మోషే అనే యూదులు ఎక్కువ వరకు యూదులు అదే వాళ్ళు మోషే రాశాడని అంటారు. ఎవరు రాస్తే ఏమో పరిశుద్ధాత్ముడు రాయించాడు. సో బెనిఫిట్స్ ఏమి దీనివల్ల మనకి, 91వ కీర్తన 1వ వాక్యం చదువుకున్నాం. దాని బెనిఫిట్స్ ఏంటి మీకు అక్కడ 9వ వాక్యము 10వ వాక్యంలో దాని బెనిఫిట్ రాబడింది. చదవండి, దాని ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఉంటుంది. 9-10 చదువునైనా, 91-9-10. చూసారు, అది బెనిఫిట్. నువ్వు డ్వెల్లింగ్ ప్లేస్గా చేసుకున్నావు కాబట్టి. నేను మళ్ళా చెప్తున్నా, ఇది మతం కాదు నాయన. క్రైస్తత్వం మతం కాదు. క్రైస్తత్వము నివసించడం, దేవుణ్ణిలో నివసించడం.
ఇట్స్ నాట్ ఎ రిలీజన్. అర్థమవుతుందా? అందుకే ఈ పదం ఉందే, ఏ పదము? అపాయం ఏమీ రాదనే పదం హీబ్రూలో మార్క్షే. మార్క్షే అంటే అపాయం అంటే ఏంటంటే లైక్ సడన్ కెలమిటీ అంటారే, లైక్ సడన్ బ్యాడ్ న్యూసెస్, దుర్ఘటనలు లైక్ సడన్గా జరిగిపోతుంటాయే, దాని గురించి ప్రత్యేకంగా దేవుడు అంటాడు అది రాని నీ జీవితంలో అని. అపాయం అంటే అది అర్థం దాంట్లో హీబ్రూ పదంకి. ఓకేనా? రెండో వాక్యంలోకి వెళ్దాం. ఓకే, ఇది బెనిఫిట్. నేను 10, 11 మళ్ళీ 9, 10 మళ్ళీ వస్తాం మనం. ఓకే, బెనిఫిట్ ఎందుకంటే నివసించే వాళ్ళకి ఏమంటాడు 9లో, నువ్వు మహోన్నతుడగు దేవుణ్ణి నివాసస్థానంగా చేసుకున్నావు కాబట్టి ఏ అపాయము నీ దరికి రాదు కదా. ఏ అపాయం నీ దరికి రాదు. నిన్ను కాపాడకు కింద తన దూతలకు ఆజ్ఞాపించినాడు. సడన్ బ్యాడ్ న్యూస్ రాదు, సడన్గా ఏది జరగని. అది హీబ్రూ బైబిల్లో మీరు చదివితే దొరికే పదం. రెండో వాక్యం చదువుకుందాం. ఓకే, రెండో వాక్యం కొంత చదివి. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని యెహోవాను గురించి. ఫస్ట్ మనం ఆశ్రయము, రెఫ్యూజ్ అని ఇంగ్లీష్లో రాయబడింది. ఓకే, హీబ్రూలో మెత్షులా. మెత్షులా అన్నప్పుడు దీన్ని ఆశ్రయము, రెఫ్యూజ్ అంటే మెత్షులా అంటే బంకర్ అని అర్థం. బంకర్ ఎంతమంది తెలుసు? బంకర్ తెలుసు. ఓకే, మీకు తెలియకుంటే మీరు యూట్యూబ్లో ఇజ్రాయెల్ దేశంలో బంకర్స్ అని కొట్టి మీరు చూడండి, యూట్యూబ్లో చూపిస్తారు. ఈ రోజుకి కూడా ఇజ్రాయెల్ దేశం సురక్షితంగా ఉందంటే బంకర్స్ వల్లనే. బంకర్స్ అంటే ఏంటంటే ఆర్మీలో, మన దేశంలో కేవలం బార్డర్లో ఆర్మీ వాళ్ళ కోసము ఆమ్యునిషన్ కోసం తవ్వింటాం. నేను బంకర్ తవ్విన ఉన్నాయి, నాకు బాగా తెలుసు. బంకర్లో ఉన్నాను నేను దాదాపు సంవత్సరం వరకు, కొన్ని నెలల వరకు బంకర్లో నివసించాను నేను. బంకర్ అంటే భూమి కింద తవ్వడం జరుగుతుంది, తవ్వి ఆమ్యునిషన్ పెట్టడం జరుగుతుంది. శత్రువు బొంబార్డ్మెంట్ చేసినప్పుడు ఆ యొక్క లోపల ఆమ్యునిషన్ ఉండడం నాశనం కాదు, అది బంకర్ లోపలికి పోవు బాంబ్స్. ఇప్పుడు కొత్తగా ఇజ్రాయెల్ కనిపెట్టారనుకోండి కొన్ని పవర్ఫుల్ బాంబ్స్. అయితే లోపల ఆమ్యునిషన్ పెట్టే వాళ్ళము యుద్ధం జరిగినప్పుడు లోపల దాక్కుంటారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు చుట్టూ 7 దేశాలు అటాక్ చేసి వేల మంది చచ్చిపోయినారు వాళ్ళు శత్రువులు. ఈ యొక్క దేశంలో ఎవరు చచ్చిపోలేదు, తక్కువ మంది. చాలా ఎట్లా బంకర్లో పరిగెత్తిపోయేవాళ్ళు వాళ్ళు. ఆడేదైనా రాత్రిపూట కూడా వాళ్ళు ర్యాకెట్స్ ఏదైనా వేసినా, మిజైల్స్ పంపించినా, బాంబ్స్ వేసినా బయట శత్రు దేశాలు వీళ్ళ దగ్గర ఏమున్నాయి, లైక్ ఐరన్ డోమ్, లైక్ డేవిడ్ షెల్లింగ్, అది ఏదో అవన్నీ ఉన్నాయి. ఐరన్ డోమ్ అనుకుంటా దానికి, నాకు కూడా సరిగ్గా వేరే ఉన్నాయి లేదు ఆపరేషన్లో. ఐరన్ డోమ్ అయితే ఆపరేషన్లో ఉంది. సైరన్ మోగుతుంది వెంటనే. సైరన్ మోగినప్పుడు ఎక్కడున్నా సరే వాళ్ళు, ఇంట్లో ఉన్న, షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న, యాడలో వెంటనే బంకర్లు మొత్తం మీరు సిటీ అంతా ఎక్కడ పోయినా బంకర్స్ ఉంటాయి మీకు. ఆ బంకర్స్ లోపల పోయినప్పుడు ఆ ఏరియా చేసింటారు అక్కడెక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. ఆ దేశస్తులకి లోపల పోతారు, లోపలే తిండి, బాత్రూమ్ అన్నీ ఉంటాయి. ఒకవేళ కొద్ది రోజులు ఉండాల్సి వచ్చినా కూడా బంకర్స్లో ఉండే ఇప్పుడు ఇంత గొప్ప విజయం వాళ్ళకి లభించింది. ఈ రెఫ్యూజ్ మెతుసులా కాదు, మెత్షులా అంటే స్పిరిచువల్ బంకర్ అని అర్థం. పిల్లరా, మీ కొరకు నా కొరకు ఆత్మీయమైన ఏంటిది బంకర్ అనే అర్థం. ఓకే, మీరు నేను ఎవరైతే ఆయన సన్నిధిలో నివసిస్తున్నామో మీకు నాకు దేవుడు ఎలా పనిచేశాడంట, బంకర్లా పనిచేస్తాడు. పిల్లరా, బంకర్లా అంటే శత్రువు ద్వారా ఏ బాణం మన మీదికి వేసిన. పాత నిబంధన గ్రంథంలో లిటరలీ మనుషులు తో యుద్ధం ఉండేది పిల్లరా. కొత్త నిబంధన గ్రంథం ఏంటంటే సిస్టర్, కొత్త నిబంధన గ్రంథంలో మనకు మనుషులతో యుద్ధం లేదు. అందుకే మనుషులు మన శత్రువులు కాదు. క్రైస్తవుడుగా నువ్వు మనిషి శత్రువు అనుకుంటే, మా ఇంటన్నారా, మనిషి శత్రువు అనుకుంటే నేను చెప్తున్నా నీకు, నువ్వు ప్రైడ్లోకి వెళ్ళిపోతావు, గర్వంలోకి వెళ్ళిపోతావు. ప్లస్ దేవునితో నువ్వు కలిసి నడచలేవు మనిషిని శత్రువు అనుకుంటే. కానీ సాతాను కూడా ఎవరు వాడుకుంటాడు, మనుషుల్నే వాడుకుంటాడు. అందుకే దావీదు ఒక మంచి మాట అంటాడు, 31:20 చదవండి. సామెత కీర్తనల గ్రంథం 31:20. నేను ముగిస్తా, ఇది అయితేనే పరి కాకండి. 31:20 ప్రార్థన.
చాటున వారిని దాచుచున్నావు. చూసారా? అంతేనమ్మా, అయిపోయిందా? అదొక వాక్యమే చదువు. నేనా ఇంకోసారి చదువు. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నువ్వు సన్నిధిని చాటున దారుస్తున్నావు. అందుకే నేను చెప్తాను బిడ్డ, ముందర చూడండి, ఇంకా నేను ముగిస్తాను ఈ వాక్యం తర్వాత. నాకేం తొందరలే, సంవత్సరం అంతా ఉంది మన దగ్గర. మీరు ఆత్మీయంగా బలపడితే చాలు. విషయం ఏంటంటే, ఈరోజు కూడా సాతాను మనుషుల్నే వాడతాడు. బంధువుల్లో, ఆఫీస్లో, చర్చిలో. సో అందుకనే దేవుడు అంటాడు, ఇంగ్లీష్లో టంగ్ అని రాయబడింది, ఇంగ్లీష్లో చాలా బాగా, వాళ్ళ నాలుక నుంచి నేను నిన్ను కాపాడుతాను అంటాడు దేవుడు. ఎందుకంటే ఓసారి కొన్ని మాటలు ఎట్లుంటాయంటే బాధపరిచే మాటలు ఉంటాయి. దేవుడు ఏమంటే రెఫ్యూజ్ అంట, మనం అంటే ఆ బాధ తగలుకోకుండా నీకు నేను కాపాడతా. నేను అనుభవించాను పిల్లరా, బాధ తగలకుండా కాపాడు. ఒకప్పుడు నేను కొత్తలో ప్రభులోకి వచ్చినప్పుడు కూడా ఇవన్నీ తెలియనప్పుడు టక్కని ఎవరైనా ఒక మాట అంటే చాలా బాధ వేసేది. ఎట్లరా ఇది అని చాలాసార్లు నేను ఇప్పుడు చెప్తున్నా మీకు. ఎప్పటి నుంచి అయితే ఈ దేవుడు యొక్క వాక్యం తెలుసుకొని నేను ఫస్ట్ స్టార్టింగ్ చెప్పా, నువ్వు నాలుకలో వాక్యాన్ని కలిపి చెప్తాను అనుకో, వాగ్దానాన్ని, నీకు ఏ బాణం తగలనిడు దేవుడు. నీకు తెలుస్తుంది ఈ మాట అన్నారు వాళ్ళని, నీకు బ్రేకింగ్ కాదు, అయినట్లన్నా నీకు ఆ శక్తి లోపల ఉంటుంది. ఇప్పుడు ఇన్బిల్ట్ వచ్చేస్తుంది నీలో. అది ఇక్కడ వాక్యం చెప్తాను. ఇది నేను ఇంకో మాట చెప్పి ముగిస్తా. అందుకే దయతో సైతానికి మనం చేయి కలపకూడదు. ఎవరి గురించి ఏ చెడ్డ మాటలు మాట్లాడకూడదు. మా అర్థమవుతుందా? సాతాను నీ నోటిని వాడి ఇతరులకు గాయాలు తగిలేటట్లు చేస్తాడు. నీకు మాట చెప్తున్నా, బైబిల్లో ఉండేదే. నీకు ఏదైనా సమస్య ఉంటే, ఇప్పుడు దివ్యతో ఎగ్జాంపుల్ చెప్తాను, మళ్ళీ సమస్య నిజమే అనుకున్నారు. పోలేను, మోనీ ఎగ్జాంపుల్ బాగుంటుంది. మోనీతో నాకు సమస్య ఉందనుకో, సమస్య ఉండదు, తప్పు చేసింది, నేను తప్పు చేసింట, నేను మోనీతో మాట్లాడితే అది దేవునికి చాలా సంతోషం ఇస్తుంది. ఈరోజు కూడా నేను చర్చిలో అప్పుడప్పుడు వింటాంట, నేను ఈ పాపతో అసలు మాట్లాడను, సమస్య ఈ పాపతోనే, ఆటికి పోతా గబ్బులు వేసిపోతుంది నీ జీవితం. నువ్వు రైట్ అయినా దేవుడి దృష్టిలో నువ్వు సైతానికి దగ్గర అవుతావు, దేవుడు కూడా నీ గురించి బాధపడతాడు. చేయకండి ఆ పని. దేవుడు నీకు విరోధం అయిపోతాడు. ఎందుకు తెలుసా? దేవుడు ఏమంటాడు అక్కడ, అట్లా వాళ్ళ నాలుక నుంచి నేను నిన్ను కాపాడుతానంటాను. ఎందుకు చేయాలి అట్లా? ఇప్పుడు నా బంధువుతో నాకు సమస్య, నేను అతనితో మాట్లాడాలి కదా, ఊరంతా చెప్పుకుంటూ తిరిగితే ఏం ప్రయోజనము? ఏమైనా లాభం? చెప్పండి, మీరు చెప్పండి సార్. మీకు తెలుసు సార్, పక్కన వాళ్ళు చెప్తే అసలు పకోడా తిన్నట్లుంటుంది. ఉంది అట్లా ఏమన్నా లాభం? ఈ పాపతో సమస్య ఎవరైనా తీరుతుంది, నేను వాళ్ళకి చెప్పుకుంటూ పోతాను. చాలామంది మీరు చర్చలు చేస్తూ ఉంటారు, నేను చెప్పకూడదు కానీ మీరు నష్టపోతారు బిడ్డ. మీ సమస్య తీరదు. ఇప్పుడు నాకు సమస్య, నాతో సమస్య, లేదంటే తనతో సమస్య, డైరెక్ట్ పోయి మాట్లాడండి. ఎవరు తెలియకుండా సైలెంట్గా. ప్రభు చెప్పాడు కదా, మాట్లాడండి. వినిందా? ఓకే. విన్నాడా? ఓకే. లేదా రెండోది ఏం చేయాలి? సంఘ కాపరి దగ్గర పోయి, చాలా బ్రదర్ నాకు ఈ ప్రాబ్లం ఉంది ఫలానా ఉమాతో, ఆయన నీకు వాక్యం ద్వారా సలహా ఇస్తాడు, సంజాయిస్తాడు. లేదు బిడ్డ, అదిమా ఇది లే, ఇట్లా అయిపోయింది లేదనుకో, బైబిల్ ఏడా చెప్పదు, అప్పుడు పోయి అందరికి చెప్పమన్నో, చేతులు కడుక్కోమంటాడు దేవుడు, నేను చూసుకుంటా అంటాడు. లేకుండా ఏమైందంటే బిడ్డ, చాలామంది అర్థం చేసుకోరు. ఇవి చాలా స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ ఇవి. సాతాను ఏం చేయాలా? ఆ వ్యక్తిని బాధ పెట్టాలంటే వాడు ఆకాశం చెప్పడు, అది ఇదని నీ ద్వారానే పనిచేస్తావు. ఎందుకు ఇస్తావా నీకు స్థలము? నీకు ఎంత నష్టం జరిగినా ఎందుకంటే చెప్పాలా? చెప్పుకోద్దండి. మీలో చెప్పారని కాదు, నేను అప్పుడప్పుడు వింటాను కొంతమంది మాటలు, చాలా బాధేస్తుంది. ఎందుకంటే మీకు అర్థం కావాలన్నా మీరు ఎంత నష్టపోతారో. ఫస్ట్ దేవుడిని బాధ పెడతారు, సాతానికి ఇన్విటేషన్ ఇస్తారు మీరు. ఆ తర్వాత ఈ సమస్య ఎప్పటికీ తీరదు. మీ సమస్య ఎప్పటికీ తీరదు. ప్రభు పద్ధతిలోనే పోవాలి మనం. టైం పట్టినా పర్లే, విడిచిపెట్టండి, చేతులు కడుక్కోండి. మీకు సరిగ్గా వాళ్ళు ఎన్నుకోకుంటే. ఇతరులకు చెప్పడం వల్ల ఎవరైనా ఏమైనా సాధించారా చెప్పండి? ఇంకోసారి చదువు నేను ఆ వాక్యము 31:20.
సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. చూసారా, మనుషుల కపటోపాయం. హలో, మనము కపటంగా ఉండకూడదు పిల్లరా, యథార్థంగా ఉండాలా. ఓకే, నేను దేవుడికి పుట్టిన బిడ్డలం. కొలసి 3:3 చూస్తే మనము దేవుడు మనల్ని లోపల దాచుకొని ఉన్నాడు కదా, మనం దేవునిలో దాగి ఉన్నాం. నేను సింహాసనం మీద కూర్చోబెట్టిన వాళ్ళం. ఎందుకు ఈ చిల్లర పనులు మనం చేయాలా? మీద నువ్వు ఉన్నావు కాబట్టి భర్తతో సమస్యలు వస్తాయి, భార్యతో సమస్యలు వస్తాయి. చాలామంది భర్తలు చేసిన ఊరంతా చెప్పుకుంటారు, భార్య చేసిన తప్పుడు కూడా చెప్పుకుంటారు. వాళ్ళు కొద్ది కూడా సిగ్గు ఉండదు వాళ్ళకి. భార్య ఏదైనా చేసింది అనుకో అందరూ చెప్పుంటారు. నేను చెప్తున్నా మీకు, చర్చిలో కూడా అందరూ చెప్పుకుంటారు పోయి, నా భార్య ఎట్లా, నా భార్య అట్లా అని. ఆ తర్వాత బంధువులందరూ చెప్పుకుంటారు పోయి. ఏమొచ్చింది లాభం దాంతో? భార్యలు అంతే, భార్య అని తక్కువ వాళ్ళు అనుకున్నారా? ఆడవాళ్ళు మీరు కాదు, మీరంతా చాలా మంచి వాళ్ళు, మీ గురించి కాదు. జాను, మీ ఊరిలో వాళ్ళు భర్త కొద్దిగా తప్పు చేస్తారు, మొత్తం అంతా వాళ్ళ అమ్మకి, నాయనకి, చిన్నాయనకి, పెద్ద ఆయనకి, ఇట్లాంటివన్నీ ఊరికి వేస్ట్. మళ్ళీ మీ భర్త మారడు, భార్య మారదు. మొన్న అర్థమైంది కదా, పెళ్ళైనా మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి నుంచే. సో సాలింగా రెఫ్యూజ్ అంటే రేపు వారం మనం ముందు కదా. మెచ్చుల అంటే బంకర్, అంటే వాళ్ళకి తగలనిడు. నేను మీకు జోక్గా చెప్పడంలే, నేను అనుభవిస్తాను. ఇవి ఏం తగలదు, నాకు బాధ వస్తుంది కానీ అస్సలు పట్టించుకోను. ఏమి తెలుసా, నేను అప్పుడే దేవుని యొక్క కృప, నేను అట్లా బంకర్లా ఉన్నాను లోపలికి. నాకు బాగా తెలిసి ఎవరు ఏం చేసుకోలేరని. ఆయన ఎదుట నిష్పక్షపాతంగా ఉండాలా, యథార్థంగా ఉండాలా, ఇంకొకరికి అన్యాయం చేయకూడదు. నేను ఎవరితో మాట్లాడతాను, నేను మీకు కూడా ఛాలెంజ్ చెప్తాను. లోపల నాకు చీలిస్తే ఎవ్వరి గురించి కూడా అసహ్యం లేదు, అసహ్యం ఎవ్వరికి లేదు, ఏ కోపం లేదు, ఏం ఇది లేదు. అందరూ నాకు బిడ్డలే. మీరు రేపొద్దున ఏం చేసినా మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తాను అంటాను నేను. అందుకని జాగ్రత్తగా ఉన్నవాడు. ఏం రాశాడు వాడు, కపటో మనం ద్వారా ప్రాబ్లం పెడతారు. ఓకే, నెక్స్ట్ వీక్ కంటిన్యూ ప్రార్థన చేసుకుంటే నీకు వందనా. మరోసారి నాయన, మా ప్రియులు సిస్టర్ ఎలిజబెత్ వారి ఇంట్లోనైనా మేమంతా కూడుకున్నాం నాయన. ఈ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. నిన్ను ప్రేమిస్తున్న కుటుంబము, నీ కొరకు జీవిస్తున్న కుటుంబం తండ్రి. ఈ కొత్త ఇంట్లోకి వచ్చారు, మేము ఆల్రెడీ ఇంటి గురించి ప్రార్థన చేశాం. మరి ఈ ఇంట్లో మీరున్నారు, ఈ ఇంటిని మీ చేతికి అప్పచెప్పి ఉన్నాం. మా ప్రార్థన ఇదే తండ్రి, ఏదో ఈ ఇంట్లో ఏదైతే ప్రీచ్ చేయబడిందో అదేదో విని వదిలేయకుండా ఈ కుటుంబీకులు ముఖ్యంగా వాక్యానుసారంగా ఈ విన్న వాక్యానుసారం జీవించుదురు. వీళ్ళే కాకుండా మేమందరం జీవించే కృపనిమ్మని. మేము రోజు రోజుకి మారుతున్నాం తండ్రి. మీరు మమ్మల్ని అసహించుకోరు తండ్రి, మీరు మమ్మల్ని చాలా ప్రేమించే దేవుడు తండ్రి. కానీ మీరు మమ్మల్ని కరెక్ట్ చేస్తూ ఉంటారు మీ వాక్యం ద్వారా. మేమందరము నేను అక్కడో ఇక్కడ జారుతూ ఉంటాం, పడుతూ ఉంటాం. కానీ నీ కృప మమ్మల్ని లేపి మాకు నిలబెట్టి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నావు. సమస్త ఘనత మీకే చెల్లిస్తూ ఈ ప్రార్థనను యేసునామములో అడుగుచున్నాం తండ్రి. దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. 2 చేతులెత్తి. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనకు, మన కుటుంబాలకు, ముఖ్యంగా ఈ కుటుంబీకులు, ఈ ఇంట్లో ఉంటున్న బ్రదర్ మాది, సిస్టర్ మాది వారి కుటుంబానికి, ఇక్కడ ఎలిజబెత్ సిస్టర్ వారి కుటుంబానికి, వీళ్ళ మీద ఇప్పుడు సదాకాలం తోడై ఉండును గాక.